పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 27వ సంకీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. హల్లెలూయా. యాకోబు కుమార్తె అయిన దీనా షేకెము చేత అవమానము పొందిన తరువాత యాకోబు కుమారులలో 2 కుమారులు షిమ్యోను, లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ షేకెము ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు. వారి ధనమును యావత్తును, వారి పిల్లలనందరినీ, గొర్రెలను, పశువులను చేరపట్టి ఇండ్లలోనున్నదంతయు కూడా షిమ్యోను, లేవీలు దోచుకొనగా యాకోబు షిమ్యోనును, లేవీని చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పి తన కుమారులు చేసినటువంటి నాశనాన్ని బట్టి యాకోబు గారు భయపడుతూ ఆ ఆపద్దినమున ఎలా కుటుంబాన్ని రక్షించుకోవాలా అనే ఆందోళన పరిస్థితిలో ఆయన ఉండగా దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించారు. ఆదికాండము 35వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పినప్పుడు యాకోబు తన ఇంటి వారందరినీ, తన యొద్ద ఉన్న వారందరికీ ఈ విషయాన్ని చెప్పి వారు ప్రయాణమైపోవచ్చున్నారు. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను, యాకోబును తరమలేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్కు మనల్ని బలపరిచేదిగా ఉంది. యాకోబు తన కుటుంబం అంతా భయముతో కలవరముతోనున్నప్పుడు దేవుడు వారిని దర్శించి, ఎవరికైతే వారు భయపడుతున్నారో వారికే యాకోబు వలన భయాన్ని దేవుడు పుట్టించారు. ఆపత్కాలంలో దేవునిని ఆశ్రయించగలిగితే, యాకోబు దేవుని గుడారమును సమీపించగలిగితే వ్యక్తులను, పరిస్థితులను గూర్చి మనము భయపడకుండా మనకున్న ప్రతి పరిస్థితిని ప్రభు సన్నిధిలో యాకోబు వలె మనం దేవునితో మాట్లాడగలిగితే పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మన పక్షాన కార్యం చేస్తారండి. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితులతో, ఎలాంటి కలవరాలతో మనమున్నామో, ఏ దుస్థితిలో మనమున్నామో సమస్తము ఎరిగినటువంటి దేవుని యొద్దకు రావడానికి, ఆయన గుడారములో, ఆయన సన్నిధిలో మనము నివసించటానికి, మన శ్రమను బట్టి ఇటు అటు కదిలిపోయిన వారముగా కాకుండా దేవుని సన్నిధి కొరకు నిలబడగలిగితే, దేవుని ఆలయములోనికి ప్రవేశించి ప్రార్థించగలిగితే మన సమస్త బలహీనతల్ని కానివ్వండి, పరిస్థితులను కానివ్వండి, ఆయన మార్చి మన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు లేవనెత్తగలరు. ఉదయకాల సమయంలో యాకోబు కుటుంబాన్ని ప్రాణాపాయ స్థితి నుండి, శ్రమ నుండి, అవమానము నుండి దేవుడు తప్పించి వారికి తన ఆశ్రయముగా, దుర్గముగా, తన జీవితంలో ఉన్నటువంటి దేవుణ్ణి మరొక్కసారి కలుసుకోవడానికి యాకోబుకు బేతేలు అనుభవాన్ని కలిగించడానికి దేవుడు యాకోబుతో మాట్లాడారు. మనం ఎక్కడెక్కడో మన పరిస్థితులను బట్టి మనం తిరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు మరి ఒకసారి వారి కుటుంబంలో జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి మనతో మాట్లాడుతున్నారు. అలనాడు యాకోబుతో మాట్లాడి బలపరిచిన దేవుడి దినాన్ని మనతో కూడా మాట్లాడుతుండగా ఆయన మాటను మనం అంగీకరించి దేవుని సన్నిధిలో, ఆయన సముఖంలో సమస్తము ఆయనకి మనము ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.